నమస్కారం మిత్రులారా, నేను నాగటి హరీష్. మీరు వాట్సాప్ వాడుతున్నారా? మీ పైన కేంద్ర ప్రభుత్వం కుట్ర చేయబోతుంది. అదేంటంటే, వాట్సాప్లో ఎవరైనా ఫోన్ చేసుకుంటే, వాట్సాప్ కాల్ చేసుకుంటే వాయిస్ కాల్, అది ఆ ఫోన్ చేసినవాడు కానీ, ఆ కాల్ విన్నవాడు కానీ, మీరు ఏం మాట్లాడుకున్నారు అనే అంశము మీ ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. అది అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే, లేదు వీడు వాడు ఏం మాట్లాడుకురు అనే విషయం మా గవర్నమెంట్ కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి వాట్సాప్ కంపెనీతో గొడవ. అయితే ఆ వాట్సాప్ వాడు ఏమన్నాడంటే, లేదు వీళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నటువంటి అంశము బహిర్గతం చేయాల్సిన అవసరం మాకు లేదు, మా కంపెనీ ఉద్దేశం కూడా అది కాదు. ఒకవేళ వీళ్ళు వాళ్ళు మా వాట్సాప్ కాల్ ద్వారా ఏం మాట్లాడుకురు అనే విషయం మీ సెంట్రల్ గవర్నమెంట్కి తెలియాలంటే, మీ భారతదేశం నుండి, మీ ఇండియా నుండి మీ భారతీయులు ఎవరైతే ఉంటారో వాళ్లకు వాట్సాప్ సేవలు అందించడానికి మా కంపెనీ సిద్ధంగా లేదు. ఇండియా నుంచే మా వాట్సాప్ తీసేస్తామని చెప్పి ఆ వాట్సాప్ కంపెనీ వాళ్ళు అంటున్నటువంటి విషయము. అయితే ఇక్కడ మనకు ఒకటి ఏంటంటే, ఎవరో మాట్లాడుకున్నటువంటి విషయం ఎవరికి ఎందుకు వినిపించాలి? మీరు నిన్నమన్నా చూసిర్రు కదా, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి మొగుడు పిల్లాలు మాట్లాడుకున్నటువంటి అంశం కూడా ఈ దొంగలు విన్నరు. వీళ్ళు ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని, వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈ దొంగలు విన్నారు. దానివల్ల కొన్ని కాపురాలు కూడా కూలిపోయినాయి. అయితే ఆ వాట్సాప్ కంపెనీ వాళ్ళు ఇలాంటి వాటిని ప్రోత్సహించలేక, మీ ఇండియాకు మా సేవలు కూడా విరమించుకుంటాం కానీ ఇలాంటి పని మేము చెయ్యమని చెప్పి అదో పంచాయి నడుస్తుంది. ఇప్పుడు వాట్సాప్ కాల్ మాట్లాడాలన్నా కూడా ప్రశాంతంగా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి మిత్రులారా. అందుకే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. నేను చెప్పాలనుకున్నటువంటి అంశం కూడా ఇదే. ఈ ఎంపీ ఎలక్షన్స్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మన ఇండియాలో ఈ బీజేపీ పార్టీని బొందబెట్టాల్సిన అవసరము చాలా వరకు ఉంది. ఎందుకంటే మన ఫోన్లు వీళ్ళు ఇంటర్నెట్, మన వాట్సాప్ కాల్ చేసుకునే ఫోన్లు కూడా వీళ్ళు ఇంటర్నెట్ అన్నాయా. అందుకే వీళ్ళకు ఓటు వేయకుండా రాజకీయంగా బొందబెట్టాల్సినటువంటి అవసరము మనందరిపైన ఉంది కాబట్టి